దీపావళి వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమైంది. ఈసారి దీపావళి వేడుకలను చూసేందుకు యావత్ హిందువులందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు 500 ఏళ్లకు పైగా యావత్ హిందువులు ఈ వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు. అదేంటి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాంగా అంటారా? అయితే ఇదే చూడండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ దీపావళి పండుగను భారతదేశానికి చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘ పోరాటం, వివాదాలు, ఘర్షణలు, అర్లల తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం చొరవతో దేశంలో యూపీలో బాలరాముడికి గుడి కట్టుకున్నాం. దీంతో గుడి కట్టిన తరువాత అయోధ్యలో జరుపుకుంటున్న తొలి దీపోత్సవం ఇది. దీంతో దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో దీపోత్సవాన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీపోత్సవానికి అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. దీపావళి పండుగ రోజున లక్షలాది దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించేందుకు ఉత్తరప్రదేశ్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసుకుంది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు ఒక రోజు ముందు అయోధ్యలో సరయూ నదీ తీరంలో దీపోత్సవ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్వహిస్తోంది. 2024లో అయోధ్యలోని సరయూ నదీ తీరం ఆధ్యాత్మిక నగరిగా సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ ఈ దీపోత్సవం వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీపోత్సవ నోడల్ అధికారి ప్రొఫెసర్ శాంతశరణ్ మిశ్రా మాట్లాడుతూ దీపోత్సవంలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు విశ్వవిద్యాలయ ప్రాంగణంతో పాటు 14 కళాశాలలు, 37 ఇంటర్ కళాశాలలు, 40 స్వచ్ఛంద సంస్థల నుండి 30,000 మంది స్వచ్ఛంద సేవకులను నియమించామని తెలిపారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతిభా గోయల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలకు అనుగుణంగా దీపోత్సవం 2024ను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు సరయూ నది ఒడ్డున దాదాపు 55 ఘాట్లపై ప్రత్యేక బృందాన్ని నియమించారు. సుమారు 2,000కు పైగా పర్యవేక్షకులు, సమన్వయకర్తలు, ఘాట్ ఇన్ఛార్జీలు, దీప గణన, ఇతర సభ్యులు ఇందుకోసం పనిచేస్తున్నారు. ఇలా 30,000కు పైగా స్వచ్ఛంద సేవకులు ఘాట్లపై 28 లక్షల దీపాలను అలంకరించారు. దీంతో పాటు 80,000 దీపాలతో స్వచ్ఛంద సేవకులు రామ్కి పైడి ఘాట్ నంబర్ 10 పై స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ దీపోత్సవంలోని ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ప్రపంచానికి శుభ సందేశాన్ని అందిస్తుంది. దీనికోసం 150 మందికి పైగా స్వచ్ఛంద సేవకులను నియమించారు. ఈ నేపథ్యంలోని గతేడాది దీపావళికి 25 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించగా ఏడాది 28 లక్షలతో ఆ రికార్డును బద్దలు కొట్టారని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగే దీపోత్సవ వేడుకలకు అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం సరయూ నది తీరంలో ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సరయూ నది ఒడ్డున ఉన్న మొత్తం 51 ఘాట్లలో ఒకేసారి 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇక అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22వ తేదీన నిర్వహించిన రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరుగుతున్న దీపావళి పండుగ కావడంతో ఈ ఉత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు శ్రీరాముడు లంక విజయం తర్వాత సీతారాముల సమేతంగా దీపావళి రోజునే అయోధ్యకు తిరిగి వచ్చినట్లు ఇతిహాస పురాణంలో చెప్పబడింది. ఇక దీపావళి దీపోత్సవం సందర్భంగా అయోధ్య రామ మందిరం మొత్తాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సరయూ నదికి మహాహారతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈసారి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు. ఈ దీపోత్సవానికి అన్ని శాఖల మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలోనే తేత్రాయుగం సీతారాముల రాజ్య పరిపాలన గురించి లేజర్ షో ప్రదర్శించనున్నారు. మరోవైపు కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ధర్మపాల్ సింగ్ ఈ ఉత్సవాల సందర్భంగా తన శాఖ తరపున సుమారు 150,000 దీపాలను వెలిగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ దీపోత్సవానికి ఇతర దేశాల నుంచి సైతం కళాకారులను యూపీ ప్రభుత్వం రప్పించింది. నేపాల్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా వంటి 6 విభిన్న దేశాల కళాకారులచే సరయూ నది తీరంలో ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సాంస్కృతికతో శోభాయమానంగా అయోధ్య నగరం మారనుంది. ఈ దీపోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది అయోధ్య నగరానికి తరలి వస్తున్నారు. దీంతో సరయూ నది కిక్కిరిసిపోతుంది. దీంతో యూపీ సర్కార్ ఈ దీపోత్సవాన్ని చూసేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. ఈ వేడుకను కల్లారా చూసేందుకు అయోధ్య అంతటా ఎల్ఈడీ గోడలు, వ్యాన్లను ఏర్పాటు చేస్తుంది. అయోధ్య నగరం రోడ్డు ఇరువైపులా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలను దేశం మొత్తం చూసేందుకు దూరదర్శన్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో 150 ఎన్ఎస్జీ కమాండోలు, యాంటీ టెర్రర్ స్క్వాడ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు 5,000 మంది బలగాలను కీలక ప్రాంతాల్లో అధికారులు మోహరించారు. సరియు నది తీరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఇక పాసులు ఉన్న వారిని మాత్రమే రామ్కీ పైడి సరియు ప్రాంగణం వద్దకు అనుమతించనున్నారు. అయోధ్య శ్రీ బాలరామ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని, శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆలయ సముదాయాన్ని అనేక విభాగాలుగా, ఉప విభాగాలుగా విభజించి అలంకరణ బాధ్యతలు అప్పగించారు. బీహార్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అశోక్ శుక్లాకు ఆలయంలోని ప్రతి మూలాన క్రమపద్ధతిలో దీపాలను వెలిగించాలని ఆదేశాలిచ్చారు. ఇక ఆలయాన్ని ప్రధాన ద్వారంతో పాటుగా అన్ని ద్వారాలు తోరణాలతో అలంకరించడం, శుభ్రపరచడం, ఇంకా అలంకరణ చేయటం వంటి బాధ్యతలను యూపీ ప్రభుత్వం అశోక్ శుక్లాకు అప్పగించింది. అయోధ్యలో ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం దీపోత్సవ వేడుకలు చూసేందుకు దేశం మొత్తం ఎదురుచూస్తోంది.